హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లీడ్ మీద అందరూ ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈ రోజు అయితే గీతంకి స్కూల్ ఉందనమాట. మండే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. చాలా రోజులు అయితే కదా షూట్ చేయాలి అనిపిస్తుంది. సో నేనైతే కుక్కర్ పెట్టేశాను అందరికీ ఒకేసారి, పిల్లలకి నాకు అందరికీ కూడా. అండ్ అక్కడ పాలు పెట్టాను చాయ్ కోసం. ఇదైతే అయిపోతుంది. అందులో కర్రీ అనమాట. బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే బెండకాయ ముక్కలు తరిగేసి ఉంచాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసేసి బెండకాయ ఫ్రై చేసేసుకోవాలి ఫాస్ట్గా. ఇదిగోండి బెండకాయ ముక్కలు. సో ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు తాలింపు పెడుతున్నా. ఉప్పు వేస్తాను, ఆయిల్ వేస్తాను, ఆనియన్స్ వేస్తాను. ఇవి బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేస్తాను. ఇదైతే మొన్న రీసెంట్గా ఆన్లైన్లో తీసుకున్నాం ఆయన. ఇప్పుడు మనం ఏపిన గరిటలు గట్టే ఇలాంటి అదే గ్యాస్ పొయ్యి మీద పెట్టేస్తాం కదా, అలా పెట్టకుండా ఉండడానికి, నెక్స్ట్ చెత్త కూడా ఏం పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందని ఈ ప్లేట్లు లాంటిది అయితే కొన్నారనమాట. ఇలా పట్టుకోవచ్చు. ఇది హ్యాండ్లర్, మూతలు పెట్టుకోవడానికి, గరిటలు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకెక్కడ కూర తాలింపు పెడుతుండే ఇటు పక్క చాయ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. టైం కరెక్ట్గా 7:40 అవుతుంది. గీతమ్మకి స్కూల్ 8:30కి అనమాట. ఇంకా టిఫిన్ వచ్చేసరికి రుబ్బుంది, పల్చినట్టు వేసేస్తాను. గీతమ్మకి లేపుతుంటే ఇంకా లెగట్లేదు అనమాట. స్కూల్ టైం అయిపోయిందన్నా చూడండి ఎలా పడుకుంటున్నా. గీతూ, గీత్ మమ్మీ గుడ్ మార్నింగ్. ఇంకా నేను మా ఆయన అయితే చాయ్ తాగుతున్నా. స్నాక్స్ అయితే బిస్కెట్స్ పెట్టాను, వాటర్ బాటిల్ పట్టేసిన. ఇక్కడైతే తన లంచ్ బాక్స్ సర్దుతున్నాడు అనమాట. సో ఈ లంచ్ బాక్స్ చాలా బాగుంటుందండి. ఈ మీద కప్పు తీస్తే ఇక్కడ స్పూన్ పెట్టుకోవడానికి ఇస్తారు. ఇక నెక్స్ట్ ఇది మొత్తం ఇలా రబ్బర్ ఉంటుంది అనమాట. 360 degrees మొత్తం అటు ఇటు తిరిగినా కూడా ఒక బాక్స్లో ఉన్నది ఇంకో బాక్స్లోకి వెళ్ళదు. దీని బాక్స్ ఉంది, తీసుకొస్తాను. బెండకాయ ఫ్రై అయిపోయిందనమాట. కొంచెం చల్లారి పెడుతున్నా అన్నం అండ్ కూర. బెండకాయ ఫ్రై అనేది గీతంకి చాలా అంటే చాలా ఇష్టం. చికెన్ కన్నా బెండకాయ కూర అంటేనే ఇష్టం అనమాట. గీతకి రోజు పెట్టి అమ్మ అని అంటది అనమాట. చాలా ఇష్టంగా తింటుంది బెండకాయ కూరతో అన్నావు. నాకైతే అసలు బెండకాయ నచ్చదు. ఇంకా పాప కోసమే వండాను అనమాట, పాపకి మా ఆయనకని. నేను ఉట్టి పెరిగేసుకొని తినేస్తాను. జస్ట్ ఫ్రైలా చేసేస్తే సరిపోతుంది, కానీ ఇష్టంగా తింటుంది. ఇంకా మొత్తం రైస్ అంతా బెండకాయ కర్రీతోనే, ఇంకా బెండకాయ ఫ్రైతోనే కలిపేస్తున్నాను అనమాట. ఇవి బెండకాయలు కొంచెం బ్లాక్గా ఉన్నాయి, సో లోపల గింజలు కూడా వచ్చేసినాయి వేపేసరికి. ఇప్పుడైతే ఈ 2 కంటైనర్స్లో వేసేస్తాను. ఇది ఖాళీగా ఎందుకు ఉంచాలని చెప్పేసి గవ్వొడియాలు ఉంటే అవి పెట్టేసినాను అనమాట. సో ఇప్పుడు బాక్స్ వేసేద్దాం. ఇంకా గీతమ్మ లంచ్ బాక్స్ అయితే రెడీ. పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఈ బ్యాగ్స్ అయితే ఆన్లైన్లో మొన్న తీసుకున్నాం ఆయన. గీతమ్మ లంచ్ బ్యాగ్, అదే లంచ్ బాక్స్ గట్టి పెట్టడానికి. ఇది కూడా చాలా బాగుంది, ఇందులో పెట్టేస్తాను. ఇంకా లంచ్ బ్యాగ్ అయితే సర్దిడం అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కలిసినట్లు అయితే వేస్తాను. ఒకటే పక్కన సాంబార్ ఉంది. యాక్చువల్గా నేను మొన్న వైజాగ్ వెళ్ళామన్నమాట. మా డాడీ వాళ్ళకి సాంబార్ ఇచ్చారు, అది తెచ్చాను. డాడీ వాళ్ళ రుబ్బు కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను. సాంబార్తో తింటాను, తనకి ఇష్టం. బ్రేక్ఫాస్ట్ కూడా తను స్కూల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇతపప్పు అయితే స్కూల్కి రెడీ అయిపోయిందనమాట. స్కూల్ యూనిఫామ్ అయితే లేదు యాక్చువల్గా తనకి, అంటే ఇంకా ఇవ్వలేదు. టీషర్ట్స్ ఏవో స్టిచ్చింగ్ అవ్వలేదంట. సో అందుకోసం సివిల్లోనే వెళ్తుంది. సింగిల్ పోనీటైల్ పెట్టేసి పంపించేస్తున్నాను. తినాలి, ఓకేనా? ఏ క్లాసు? ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చావు అప్పుడే. పొట్టిది ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి సాయంకాలం 5:30 వరకు నాకు ఖాళీ. బాయ్ బాయ్, చదువుకో అన్నీ తిరిగి బాయ్. వెళ్ళిపో. అయితే నేను స్నానానికి వెళ్ళాలి. తర్వాత కొన్ని షూట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి మా ఆయన డ్యూటీకి వెళ్ళేలోపు. టైం కరెక్ట్గా 9:30 అవుతుంది. ఇప్పుడు ఒక 1.5 hour నుంచి షూట్ చేస్తున్నాడు అనమాట. 3 షూట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా వాటి ఎడిటింగ్స్ గట్రా ఉన్నాయి. ఇంకా మా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది కదా. నేనైతే ఇంక సారీ మీద అట్లు వేసేస్తాను అతనికి. మా ఆయన అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. కరెక్ట్గా 9:50 అవుతుంది అనమాట.
9:30కి వంటగదిలోకి వచ్చాను. 20 minutesలో దోశలు వేసి ఇచ్చాను. అతను స్నానం చేసి వచ్చి తినేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు షూట్ చేయడం అవ్వలేదు. మరి అతను వెళ్ళిపోతాను టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే లెనీష్ పప్పు వేసాను. అది డిష్లో పెట్టేస్తాను. ఇక్కడ నాకు 2 దోశలు వేసుకున్నాను. నేను సాంబార్ వేసుకొని తినేస్తాను. ఇప్పుడే మూతలు తీసామండి, మళ్ళీ మూతలు తీస్తామని అనుకోండి. సో అది ఇంక ఇది. ఇప్పుడు నేను తీసిన వెంటనే ఫస్ట్ లెనిష్ పాపం లేపి స్నానం చేపిస్తాను. తనకి తినిపించాక నా వీడియో ఎడిటింగ్స్ ఇంకొక వీడియో షూటింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. టైం అయితే గట్టిగా 2:15 అలా అవుతుందండి. మా ఆయన అయితే వచ్చారనమాట. లంచ్ చేసేస్తున్నా. ఇంకా బెండకాయ ఫ్రై కొంచెం ఉంది. నెక్స్ట్ నేనైతే రసం తెచ్చిమన్నాను. నేను బెండకాయ ఫ్రై తినను కదా, అందుకోసం నా కోసం రసం తెచ్చేసారనమాట. యాక్చువల్గా ఈ 3 hours ఇంకా నాకు ఎడిటింగ్స్తోనే టైం సరిపోయింది. అందుకోసమే ఆ మధ్యలో అయితే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను. తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవడమే. లెనిషి చూడండి అన్నానికి ఎలా వడ్డేస్తుంది. నువ్వు తినవా అన్నం వల్ల వేస్తుంది అన్నానికి. టైం అయితే గట్టిగా 5 అయింది. గీతమ్మ అయితే వచ్చేసింది. తన కోసం పాలు వచ్చి పెడుతున్నాడు అనమాట. హార్లిక్స్ పాలు ఇచ్చేస్తే తాగుతుంది. నేనైతే పడుకుందాం అనుకున్నా, బట్ మా చిన్న పాప అయితే పడుకుంది చక్కగా. ఇంకా గీత అయితే గుడ్ గర్ల్ అండి. అసలు ఇంటికి వచ్చిన వెంటనే బుద్ధిగా పాలు తాగేస్తుంది అనమాట ఇస్తే. కదమ్మా, గుడ్ గర్ల్ నువ్వు. అయితే వీళ్ళిద్దరు కలిపి బయటకు వెళ్తారు. మా ఆయన చూడండి నా బ్యాగ్ వేసుకుండ్రు. కొత్తగా కొన్నారనమాట వెజిటబుల్ బ్యాగ్ అని చెప్పేసి. అది వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు స్వీట్ కార్న్ ఏదో తేడానికి వెళ్తాను. చూడండి ఎలా తినేస్తాను. 10 రూపాయలు అప్పుడు ఒక్కతో నా వీడియో ఒకసారి ఫన్నీగా తీసావు కదా. యాక్చువల్గా అలా కొరుకుదారనే అంటే నేను కొరికాను అనమాట. వీడియో తీసి పెట్టేశారు. నెక్స్ట్ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫస్ట్ టైం అనమాట మనల్ని పిలిచి ఒకరు, అంటే చాలా మంది ఇంటర్వ్యూకి పిలిచారు, బట్ మనం ఎవరికి ఓకే చేయలేదు. బట్ ఈ సిస్టర్ పిలిచినట్టు ఎందుకు ఓకే చేసేయాలనిపించింది, చేసేసాను. ఇంటర్వ్యూ అలా తీసుకొని ఈరోజు ఆ ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయింది. ఇచ్చి గీతు ఇది పెద్దది నువ్వు తీసుకో. ఎవరిదా తీసుకో. సో ఈరోజు ఆ ఇంటర్వ్యూ చూసుకుంటే మమ్మల్ని మేము బ్యాక్ చూసుకున్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఈరోజు ఎందుకో నేను ఫుల్ డే వ్లాగ్ కూడా షూట్ చేస్తాను కదా నేను మార్నింగ్ నుంచి. ఈ మధ్య చాలా రోజులు అయింది స్కిప్ చేసేస్తాను, షూట్ చేయలేదు. చెప్తున్నా ఇదిగోండి ఈ పిల్లలు అల్లరి 2 నిమిషాలు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా, అలా అల్లరికి అసలు ఏం చేయబుద్ది ఏదనమాట. చెప్పునని ఏదో ఒకటి మాట్లాడినా, నువ్వు సైలెంట్గా ఉండకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దర్శతి ఛానల్లో కూడా వీడియోలు పెడతాను రండి ఈ మధ్య దర్శతి గారు. సో నేను కూడా ఇంకా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే గీత పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అనమాట. అందుకోసమే ఈ వీడియో అయితే షూట్ చేసినాను. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఎలా గడిచిందని. ఒళ్ళు బద్దకం, తెల్లారి వెళ్ళిపోను డ్యూటీకి. వీడియోలు చేసేస్తావు, ఎడిటింగ్ లెవెల్స్ వేస్తారు. ఖాళీ ఫుడ్స్ అంటాం చెప్పునని నీకు తెలివితేటలు కానీ ఇలాగ అంటారండి. నాకు చిరాకు వస్తుంది. అందుకే మా ఆయన ఎంత కష్టపడతానో ధరణి అని ఒక్క మాట నోటి నుంచి రాదు. అది అది అడుగు 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 చూడ చిన్న పిల్లకి తెలుసు. నువ్వు అలాగా లేదు, ఏం అమ్మకు కొట్టావని అడుగుతుంది. ఎందుకు అమ్మకు గసిరేవని అడుగుతుంది. ఏటన్నావమ్మా? ఎవరు కొట్టావు? నువ్వు కొట్టావా? జొన్నపొత్తులు తింటాను అనమాట అందరూ కలిపి. సో అది మ్యాటర్ అండి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో ఆల్రెడీ మనకి వాళ్ళు కొలాబ్ ఇచ్చారు. మన పేజ్లో కూడా కనిపిస్తుంది అనమాట వీడియో వచ్చేసరికి. మీరు కూడా మా ఇంటర్వ్యూని చూడొచ్చు. మన దర్శతి గారు సూపర్. మన దర్శతి గారు మంచి మంచి కొటేషన్స్ అన్నీ కూడా చెప్పారనమాట. అందులో ఎలా సంపాదించుకుంటే ఎలా మనం లైఫ్ని లీడ్ చేయగలం, ఈజీగా ఎలా బతకగలం అవన్నీ అని చెప్పేసి కదండి. సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. మాతో ఇట్లా ఉంటుంది. నేను ఈ మధ్య నేను లావ్ అయినట్టున్నాను. నా బొగ్గలు చూడు ఎంత పోగొట్టున్నాయి. లావ్ అయినట్టవా? కన్నరింటికి వెళ్ళి దెబ్బ తిన్నాను అంటాను. ఏమనంటే ఎలాగే మాట్లాడతా తప్పు కదా. ఫోన్లే ధరని నువ్వు బాగున్నాను అంట.
ఇందాక ఏదో మాట్లాడాను మధ్యలో ఆపుతాను. నేను ఎంత కష్టపడుతున్నా కష్టపడ్డావో అని అంటాను అనమాట. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే భార్య ఏం కష్టపడకపోయినా కూడా మా ఆవిడ కష్టపడిపోతుంది అని 10 మందితో చెప్తారు. మా ఆయన నేను ఎంత కష్టపడినా చెప్పరాలుగా. ఎందుకు నేను వీడియో ఆన్ చేశాక నువ్వేం కష్టపడ్డా చెప్పు. నన్ను తెల్లవారి 7కి లేచాను. ఎంతకు లేచాను? 7:25కి. పోన్లే 7:25కి లేచాను. అది అంత పక్కన అవన్నీ చెప్పకు. నేను లేచిన తర్వాత ఏ పనులు చేశానో నేను చెప్తాను. 7:25కి లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ వంటగదికి వెళ్ళి చాయ్ పెట్టాను, కుక్కర్ పెట్టాను. తర్వాత బ్రష్ చేయడానికి వెళ్ళాను. బ్రష్ బ్రష్ చేయడం పని కాదా? టైం పట్టదా? పావు గంట 10 నిమిషాలు పడుతుంది కదా. అది కూడా ఒక పనిలా. నువ్వు చేసుకునే బ్రష్, నువ్వు చేసుకునే స్నానం, నువ్వు తినే తిండి కూడా పనులకు చెప్పాలి. దానికోసం 4 గంటలు కష్టపడిందండి. తినొస్తుంది చెప్పు. తర్వాత కుక్కర్ అయిన తర్వాత నీకు చాయ్ తెచ్చి ఇచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై ఆర్డర్ చేశాను. తర్వాత దోశ వేసాను, సాంబార్ ఎచ్చి పెట్టాను. దాన్ని స్కూల్కి రెడీ చేసాను. నువ్వు చేశాను చూసారా? వంట వండానని చెప్పకుండా ఆ వంటలో ఏమేం చేశానని చెప్పేసి చెప్తుంది. తెలుస్తుంది. సాంబార్ ఎవరు వండారు? సాంబార్ ఎచ్చి పెట్టాను అన్నా, నేను వండానని చెప్పలేదు. వాళ్ళకి ఆల్రెడీ వీడియోలు చెప్పాను. మా నాన్నలు ఇచ్చారు సాంబార్. అదే అంటున్నా. పొట్ల విప్పాను, గిన్నెలో వేసాను, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టాను, ఆ స్విచ్ చేశాను. నువ్వు కూర్చొని చక్కగా చూసుకోండి. అదే వచ్చి పని చేయొచ్చు కదా. దాని స్నానం ఎవరు చేయించారు? స్నానం ఒకటి చేయించారు. బట్టలు ఎవరు వేయించారు? బట్టలు స్నానం స్కూల్కి ఎవరు దిగబెట్టారు? నువ్వు దిగబెట్టావు. మరి దాన్ని ఎవరు జడేశారు? నేను వేసాను కదా. దానికి బ్రేక్ఫాస్ట్ కట్టి, లంచ్ బాక్స్ కట్టి, వాటర్ బాటిల్ బట్టి అన్ని చేసి పంపించిన తర్వాత నేను స్నానం చేసి వచ్చాక 3 ప్రమోషన్లు చేశామండి. మా ఆయన డ్యూటీకి వెళ్ళే లోపు 1.5 గంట నాతో పాటు పాపం అతను కూడా కష్టపడ్డారు షూట్ చేయడానికి. ఇతను ఎలాగే అంటారండి, అలా టైం అయిపోతూనే ఉంటుంది. మన కోసం ఆగుతుందో చెప్పండి? కష్టపడతానమని ఒక మాట అనడానికి ఏటైపోతుంది చెప్పు. కష్టపడతాను నువ్వు కాదు, నేను. ఇద్దరము కామెంట్స్ లో వాళ్ళే చెప్తారు. నువ్వు ఇప్పుడు చెప్పాను. మీ మాటలు ఎవరి మాటలు నేను పట్టించుకోను. నా కష్ట విలువ తెలుసండి. పద్ధతిగా కష్టం విలువ తెలిసేటట్టు పెంచారండి. వేరే వాళ్ళు లెగిసి చక్కగా తిని చూడడానికి నలిగిపోతాను. నేను నీకోసం ఇవన్నీ చేస్తాను. నేను ప్రేమతో నన్ను ఎంత బాగా చూసుకోవాలి. అవునా కాదు చెప్పండి. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, వంట వండడానికి గించుకుంటారు. తెలీదా నీకు? ఆయిల్ ఫుడ్ తింటారు, ఎవరికి నచ్చినట్టు అది కొంటారు. కానీ మనం ఇంట్లోనే తింటుంటే రూపాయి ఎలా సంపాదించాలో తెలుసుకున్నాను కదా. అది గొప్పతనం. నన్ను నేను పొగుడుకోవటం కాదు, కానీ అది నిజమండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు పని చెయ్యాలి, రూపాయి అయినా సంపాదించుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. నీ గిన్నెలు నువ్వు తోముకోవాలి, నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలి, నీ ఇల్లు నువ్వు కడుక్కోవాలి. మా ఆయనతో ఎట్లా ఉంటుంది, నన్ను ఎప్పుడు ఆడిపోసుకునే ఉంటారు. ఒకసారి ఇంటర్వ్యూ చూడండి, ఓకేనా? ఈ బ్లాగ్ కూడా నేను ఎక్కడ టెంట్ చేసేస్తాను. నేను అవన్నీ కూడా మా ఆయన నుంచి నాకు వచ్చేస్తాయి అనమాట. ఇంకెవరు పోర్లు పెట్టక్కలే, మా ఆయన ఒకరు పెడతారు.